హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎన్టీ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఎంఐ మొబైల్స్లో రీసెంట్గా మనకి చాలా ఎక్కువగా యాడ్స్ అనేవి వస్తూ ఉన్నాయి. సో ఆ యాడ్స్ అనేది ఏ విధంగా ఆపాలో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. సో జనరల్గా ఏ మొబైల్ అయినా సరే మనకి యాడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో అది కామనే. కాకపోతే రెడ్మీ మొబైల్స్లో మనకి ఎక్కువ యాడ్స్ అనేవి వస్తున్నాయి. అంటే మనకి సెట్టింగ్స్లో కానివ్వండి, లేదంటే ప్రతి ఒక్క యాప్లో యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతూ ఉన్నాయి. సో మనందరికీ తెలుసు రెడ్మీ మొబైల్స్ అనేవి ఎక్కువ స్పెసిఫికేషన్స్ ఉంటాయి, కానీ తక్కువ ప్రైస్లో వస్తాయి. సో వీళ్ళు చేసే బిజినెస్ ఏంటంటే మనకి తక్కువలో మొబైల్స్ అనేవి అందిస్తూ ఉంటారు. నెక్స్ట్ వాళ్ళు ఎవరైతే డీలింగ్స్ పెట్టుకుంటారో వాళ్ళ మొబైల్స్లో ఏ యాప్ అనేవి ప్రీ ఇన్స్టాల్గా రావాలి, అలాగే వాళ్ళ మొబైల్ యాప్స్లో ఎటువంటి యాడ్స్ రావాలి, ఇవన్నీ వాళ్ళు ముందే మాట్లాడుకుంటారు. సో ఆ విధంగా వాళ్ళు డబ్బులు అనేవి ఎక్కువగా ఎర్న్ చేస్తూ ఉంటారు. సో ఈరోజు వీడియోలో మనం ఆ యాడ్స్ అనేవి ఎలా ఆపాలో, పూర్తిగా మీ మొబైల్ నుండి యాడ్స్ని ఎలా తొలగించాలో చూడబోతున్నాము. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం ఎంఐ మొబైల్లో ఉండే ప్రతి ఒక్క యాప్లో యాడ్స్ అనేవి డిజబుల్ చేయబోతున్నాము. సో ప్రజెంట్ నేను OnePlus మొబైల్ అనేది యూస్ చేస్తున్నాను. సో నా దగ్గర Xiaomi కంపెనీ నుండి వచ్చిన ఎటువంటి మొబైల్ అనేది లేదు, కానీ నేను మీకు స్క్రీన్ షాట్స్ ద్వారా ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం యాడ్స్ అనేవి ఎలా రిమూవ్ చేయాలో చూద్దాము. ప్రజెంట్ ఇది ఎంఐ బ్రౌజర్. ఈ ఎంఐ బ్రౌజర్లో మీరు యాడ్స్ అనేవి రిమూవ్ చేయాలి అంటే కింద మీకు 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత పక్కన మీకు సెట్టింగ్స్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయాలి. సో సెట్టింగ్స్ అనేది ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని ఉంది కదా. సో మీరు దాన్ని ట్యాప్ చేయాలి. అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ని ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టాప్ సైట్స్ ఆర్డర్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయాలి. సో దీని మీద ట్యాప్ చేసిన తర్వాత మీకు రిసీవ్ రికమెండేషన్స్ అనేది ఉంటుంది. సో ఈ రిసీవ్ రికమెండేషన్స్ అనేవి మీరు ఆఫ్ చేయాలి. సో ఇలా మీరు ఆఫ్ చేస్తే మీ బ్రౌజర్లో యాడ్స్ అనేవి ఆగిపోతాయి. సో ఇక్కడ మీరు చూడండి, ఆసియా కప్ 2018 అని ఉంది కదా, ఇటువంటి యాడ్స్ అనేవి మీ మొబైల్లో రావు. నెక్స్ట్ ఎంఐ ఫైల్ ఎక్స్ప్లోరర్లో మనం యాడ్స్ అనేవి రిమూవ్ చేద్దాము. పైన మీకు 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఈ 3 లైన్స్ మీద మీరు ట్యాప్ చేయాలి. దాని తర్వాత మీకు సెట్టింగ్స్ అనే ఐకాన్ వస్తుంది. సో మీరు ఈ సెట్టింగ్స్ని ట్యాప్ చేయాలి. సో దీన్ని ట్యాప్ చేసిన తర్వాత మీరు అబౌట్ అని ఉంది కదా, సో అక్కడ ట్యాప్ చేయాలి. సో ఈ అబౌట్లో మనకి రికమెండేషన్స్ అనేవి ఉంటుంది. సో ఈ రికమెండేషన్స్ అనేవి మీరు ఆఫ్ చేయాలి. నెక్స్ట్ మనం సిమిలర్గా ఉండే యాప్స్ అన్నిటిని ఒక ట్రేలో పెట్టుకుంటాం కదా. సో ఆ ట్రేలో పెట్టినప్పుడు కింద మీరు చూడండి, కొన్ని యాప్స్ అనేవి డిస్ప్లే అయ్యి మీకు కింద డౌన్లోడ్ సింబల్ అనేది కనిపిస్తుంది. సో ఇవి కూడా యాడ్సే. వీటిని కనుక మీరు డిజబుల్ చేయాలి అనుకుంటే పైన మీకు మోర్ యాప్స్ అని ఉంది కదా. సో మీరు ఏ యాప్ని ఏమైతే పెట్టుకుంటారో అది ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసిన తర్వాత ప్రమోటెడ్ యాప్స్ అని ఉంది కదా, దీన్ని టర్న్ ఆఫ్ అనేది చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ మీకు ఇక్కడ ఒక సెక్యూరిటీ యాప్ చెకర్ ఉంటుంది కదా ఎంఐ మొబైల్స్లో. సో దాంట్లో కనుక మీరు ఈ యాడ్స్ని ఆఫ్ చేయాలి అనుకుంటే ఇక్కడ పైన మీకు సెట్టింగ్స్ సింబల్ ఉంటుంది. సో దాన్ని ట్యాప్ చేసి రిసీవ్ రికమెండేషన్స్ అనే ఆప్షన్ని మీరు ఇక్కడ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం డౌన్లోడ్స్ అనేది ఉంటుంది కదా ఎంఐ మొబైల్స్లో. సో ఈ డౌన్లోడ్స్లో కూడా మనకి యాప్స్ అనేవి డిస్ప్లే అవుతున్నాయి. సో పైన మీకు 3 డాట్స్ ఉంది కదా, దాన్ని ట్యాప్ చేసి మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి షో రికమెండ్ కంటెంట్ అని ఉంది కదా, దీన్ని మీరు టర్న్ ఆఫ్ అనేది చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ మీకు సెక్యూరిటీ యాప్ ఉంటుంది కదా. సో దీంట్లో కూడా మనకి యాడ్స్ అనేవి ప్లే అవుతూ ఉంటాయి. సో దీన్ని కనుక మీరు టర్న్ ఆఫ్ చేసుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న సెక్యూరిటీ సింబల్ అనేది ఉంది కదా, దాని పక్కనే మనకి సెట్టింగ్స్ సింబల్ ఉంటుంది. సో దాన్ని ట్యాప్ చేయండి. సో దాన్ని ట్యాప్ చేసిన తర్వాత రిసీవ్ రికమెండేషన్స్ అనే దాన్ని మీరు ఆఫ్ చేయాలి. నెక్స్ట్ మ్యూజిక్ యాప్లో కూడా మనకి ఈ విధంగా యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతూ ఉన్నాయి. సో వీటిని కూడా మీరు టర్న్ ఆఫ్ చేసుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న 3 డాట్స్ అనేవి క్లిక్ చేసి మీ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత రిసీవ్ రికమెండేషన్స్ అనేవి ఆఫ్ చేసుకోవాలి. హోమ్ స్క్రీన్ దగ్గర మీరు కనుక లెఫ్ట్కి స్వైప్ చేస్తే మనకి ఈ విధమైన డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. సో ఇది చూపించిన వితిన్ సెకండ్స్లో మనకి యాడ్ అనేది ప్లే అవుతుంది. ఈ యాడ్ని కనుక మీరు డిజబుల్ చేసుకోవాలి అనుకుంటే మీ సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. అడిషనల్ సెట్టింగ్స్లో మనకి ఇక్కడ అథరైజేషన్ అండ్ రివోకేషన్ అనేది ఉంటుంది. సో మీరు దాన్ని ట్యాప్ చేయాలి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి MSA అని ఉంటుంది. MSA అంటే MIUI సిస్టమ్ యాడ్స్ అని. సో ఈ యాడ్స్ని మీరు డిజబుల్ చేయాలి. సో మీరు దాన్ని టర్న్ ఆఫ్ చేయగానే ఇక్కడ మీకు రీవోక్ అనేది వస్తుంది. సో ఈ రీవోక్ దగ్గర మీరు ట్యాప్ చేసి దాన్ని టర్న్ ఆఫ్ అనేది చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనం ప్రజెంట్ మన మొబైల్లో ఏవైతే యాప్స్ ఉన్నాయో MIUI యాప్స్ అన్నిట్లోనూ యాడ్స్ అనేవి డిజబుల్ చేశాము. సో ఈ విషయం కనుక కంపెనీకి తెలిస్తే ఏదో ఒక రీజన్తో దిస్ యాప్ డస్ నాట్ వర్క్ అని ఏదో ఒక నోటిఫికేషన్ ద్వారా మీరు యాడ్స్ని టర్న్ ఆన్ చేసేలా వర్క్ చేస్తారు. సో మీరు యాడ్స్ అనేవి టర్న్ ఆన్ చేసిన విషయం కంపెనీకి తెలియకుండా మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సో వెళ్ళిన తర్వాత
ఇక్కడ మీకు ప్రైవసీ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని మీరు ట్యాప్ చేసుకోవాలి. సో దాన్ని మీరు ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ యాడ్ సర్వీసెస్ అనేది ఉంటుంది. దీన్ని ట్యాప్ చేసి పర్సనలైజ్ అండ్ రికమెండ్ యాడ్స్ ఉంది కదా, దీన్ని మీరు టర్న్ ఆఫ్ చేయాలి. సో ఈ ఆప్షన్ని కనుక మీరు టర్న్ ఆఫ్ చేస్తే మీరు యాడ్స్ అనేవి రిసీవ్ చేసుకోవడం ఆగిపోతూ ఉంటాయి. అలాగే కంపెనీకి కూడా మీరు యాడ్స్ అనేవి రిసీవ్ చేసుకోవట్లేదు అన్న విషయం వాళ్ళకి డేటా అనేది తెలియదు. సో నెక్స్ట్ మనం ప్రతి ఒక్క యాడ్ని ఆపేసాము. సో మీ మొబైల్లో ఇప్పుడు యాడ్ ఫ్రీగా ఉంటుంది. అంతేకాకుండా మీకు ఇన్ కేస్ ఎక్కడైనా యాడ్ అనేది కనిపిస్తే సో మీరు ఆ యాడ్స్ని కూడా బ్లాక్ చేసుకోవాలనుకుంటే యాడ్ గాడ్ కంటెంట్ బ్లాకర్ అనేది ఉంటుంది. సో దీన్ని కూడా మీరు ఇన్స్టాల్ చేసుకుని టర్న్ ఆన్ చేసుకోండి. ఇది జస్ట్ 4 MB ఉంటుంది. ఇక్కడ మనకి 1 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ అనేవి ఉన్నాయి. సో ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుని మీ మొబైల్లో ఉన్న ప్రతి ఒక్క యాడ్ని డిజేబుల్ చేసి పూర్తి యాడ్ ఫ్రీ మొబైల్గా మార్చుకోండి. ఫ్రెండ్స్, మీ యొక్క ఎంఐ మొబైల్స్లో యాడ్స్ అనేవి ఏ విధంగా డిజేబుల్ చేయాలో మీరు తెలుసుకున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీరు SND ఛానల్కి కొత్తగా విజిట్ అయ్యంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.